మాస్ జాతర. మనదే ఇదంతా. 'మాస్ మహారాజా' 'రవితేజ', 'శ్రీలీల' లీడ్స్‌గా 'భాను భోగవరపు' డైరెక్షన్‌లో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో లక్ష్మణ్ రైల్వే పోలీస్‌గా పనిచేస్తూ ఉంటాడు. తనొక హానెస్ట్ అండ్ రూత్‌లెస్ ఆఫీసర్. ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అయినా రైల్వే స్టేషన్‌తో పాటు ఊరు గూడా క్లీన్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకుంటూ లోకల్ పోలీసులకి, కరప్ట్ పొలిటీషియన్స్‌కి పెద్ద తలకాయ నొప్పిలా మారుతూ ఉంటాడు. ఇక రీసెంట్‌గా మనోడు అడవిపురం అనే ఒక మారుమూల పల్లెటూరికి ట్రాన్స్‌ఫర్ మీదొస్తాడు. అయితే ఆ ఊళ్ళో ఉన్న పరిస్థితులు జూసి మనోడు షాకవుతాడు. ఏదో ప్లాట్‌ఫార్మ్ మీద సమోసాలమ్మినట్టు ఆ ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయి అమ్మేస్తూ ఉంటారు. ఇక దీని వెనక ఎవరున్నారా అని ఆరా తీస్తే ఊరి వాళ్ళని, ఊళ్ళో అధికారులని తన గుప్పిట్లో పెట్టుకొని శివుడు అనే ఓ క్రిమినల్ ఈ దందా రన్ చేస్తూ దేశవ్యాప్తంగా స్మగ్లింగ్ గూడా చేస్తున్నాడని తెలుస్తది. మరి ఈ విషయం తెలిసాక మన లక్ష్మణ్ ఏం జేశాడు? అసలొక మారుమూల పల్లెటూరులో కూర్చొని శివుడు ఈ దందాన్ని ఎలా రన్ చేస్తున్నాడు? తన వెనక ఎవరున్నారు? ఇంతకీ ఈ కథలో తులసి పోషించిన పాత్రేంటి? తనకి లక్ష్మణ్‌కి సంబంధం ఏంటి? చివరికి మన లక్ష్మణ్ శివుడిని ఎలా అడ్డుకున్నాడు? తన నుంచి ఆ ఊరిని ఎలా కాపాడాడు? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. రొట్ట అనిపించే స్టోరీ చాలా అంటే చాలా ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేతో నీరసం తెప్పిస్తూ నిరుత్సాహపరిచారు. ఇలాంటి కథతో మన 'మాస్ మహారాజా' ఒక 5, 6 సినిమాలు చేసినట్టున్నారు. చాలా సార్లు వర్కౌట్ అయింది గదా! అని ఆయన 'మైల్ స్టోన్' మూవీ 75 సినిమాకి గూడా ఇదే కథను ఎంచుకున్నట్టున్నారు. యాక్చువల్‌గా ఇందులో చాలా సన్నివేశాలు 'క్రాక్' సినిమాకి ప్యారడీ వెర్షన్‌లా అనిపిస్తాయి. ఒక ఊరు, ఆ ఊరిని కంట్రోల్‌లో పెట్టుకొని అరాచకాలు చేసే విలను. అదే ఊరికి ట్రాన్స్‌ఫర్ మీదొచ్చిన హీరో విలన్ని 4 దన్ని ఊరికి విముక్తి కల్పించటం. ఎన్ని సార్లు చూడలేదు? ఇక్కడ హీరోనేదో కొంచెం కొత్తగా రైల్వే పోలీస్ అన్నారు. తనకి ఊళ్ళో జ్యూరిస్డిక్షన్ ఉండదు. లోకల్ పోలీసుల సపోర్ట్ ఉండదు. ప్లాట్‌ఫార్మ్ టికెట్ ఏదిరా అని అడగడం తప్ప తనేమి చేయలేడు. అలాంటప్పుడు మనం ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తాం? ఇప్పుడు హీరో తన తెలివితేటలు వాడి విలన్‌తో మైండ్ గేమ్స్ ఆడతాడేమో అనుకుంటాం గదా! అలాంటిదేం ఉండదు. విలన్‌తో పాటు తన గ్యాంగ్‌లో మెంబర్స్ అంతా ఎర్రి పప్పలే. వీళ్ళే స్వయంగా రైల్వే స్టేషన్‌కెళ్ళి హీరోకి అవకాశాలు కల్పిస్తూ "నీకెందుకులే అంత శ్రమ మేమే వచ్చాం దా" అంటూ ఉంటారు. ఒకవేళ పై అధికారులు ఎవరైనా వచ్చి మన హీరోకి అడ్డంకులు సృష్టించాలని "నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు" అంటే మన హీరో వింటాడా? అహా! ఎలబే అంటాడు. వాళ్ళు కూడా మూసుకొని ఎళ్ళిపోతూ ఉంటారు. అంటే హీరో గదా! ఏం చేసినా చెల్లుద్ది. అసలు ఈ సినిమాలో రైటింగ్ ఎంత లేజీగా, కన్వీనియంట్‌గా ఉంటదంటే క్యారెక్టర్స్‌నే తీసుకుంటే హీరో క్యారెక్టర్ చాలా ఇన్విన్సిబుల్‌గా ఉంటది. సినిమా అంతా తనకసలు సరైన ఛాలెంజే ఉండదు. పై ఆఫీసర్‌లని లెక్క చేయడు. రౌడీలు తన మీద ఒక దెబ్బ వేయలేరు. హీరో ఇంత పవర్‌ఫుల్‌గా ఉన్నప్పుడు విలన్ ఇందులో కనీసం సగమైనా ఉండాలిగా! తన్ని పరిచయం చేయటమేమో అబ్బో! ఈడు మామూలోడు గాదు. చాలా క్రూరుడు. ఐరన్ గూడా ముక్కలు చేసేంత బలవంతుడు అన్నట్టు చూపిస్తారు. కానీ సినిమా అంతా విలన్ హీరో ముందు తేలిపోతాడు. ఎంటైర్ సినిమాలో ఒక 40 సెకండ్స్ అనుకుంటా విలన్ హీరోని డామినేట్ చేసేది. ఏదో క్లైమాక్స్‌లో 4 దెబ్బలేస్తాడు. ఇక మిగిలిన సినిమా అంతా విలన్ హీరో దగ్గరికి రేయ్! అని ఎళ్ళటం. హీరో ఏంట్రా అనగానే ఆ! ఏం లేదన్నా ఊరికే చూసిపోదామని వచ్చా అన్నట్టు సమాధానం చెప్పటం. ఇదే ఇక. ఇక మధ్యలో ఏదో దండుపాళ్యం బ్యాచ్‌లాగా ఒక భోజనం బ్యాచ్‌ని పరిచయం చేస్తారు. అబ్బో! ఏదో భయంకరమైన రూత్‌లెస్ కిల్లర్స్ అని. కానీ మనకు తెలుసుగా హీరో ఈజీగా ఏసేస్తాడని. ఇక హీరోయిన్ క్యారెక్టర్‌నే తీసుకుంటే, ఫస్ట్ తన క్యారెక్టర్ ఏదో రొటీన్ కమర్షియల్ హీరోయిన్ లానే అనిపించినా, మధ్యలో ఒక ట్విస్ట్ ఇచ్చి తన క్యారెక్టర్‌లో ఒక కొత్త షేడ్‌ని పరిచయం చేసి, ఆ! ఇంటరెస్టింగ్ అనిపిస్తారు. మళ్ళీ సెకండ్ హాఫ్‌లో తన క్యారెక్టర్ గురించి ఇంకో ట్విస్ట్ రివీల్ చేసి, ఏంది కొత్తగా ఏమైనా ట్రై చేసాం అనుకున్నారా? ఆ! అదే రొట్ట అని క్లారిటీ ఇస్తారు. అది చూసాక మనం ఈ మాత్రం దానికి ఇన్ని షేడ్‌లు ఎందుకని తల గొక్కుంటూ ఉంటాము. ఇక ఇందులో ఉన్న కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ వాటికి సంబంధించిన ఆర్క్స్ అయితే అసలు అబ్బో! నెక్స్ట్ లెవెల్ రైటింగ్ అంతే. ఇక స్క్రీన్ ప్లే పరంగా జూసుకుంటే, ఇందులో ఇంత పెద్ద పెద్ద ప్లాట్ హోల్స్ ఉంటాయి. అసలు ఈ సినిమాకి సెకండ్ హాఫ్ అవసరమే లేదు. హీరో క్లైమాక్స్‌లో జేసేదేదో ఇంటర్వెల్‌లోనే జేస్తుంటే అప్పుడే సినిమా అయిపోయేది. కానీ సినిమా అంటే సెకండ్ హాఫ్ కావాలిగా. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే 'మాస్ మహారాజా' ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్‌తో ఆకట్టుకున్నారు. కాకపోతే ఆయన ప్రతి సినిమాలో చేసేదే ఇక్కడ జేశారు. కొత్తగా జేయటానికైతే ఏమీ లేదు. ఇక 'శ్రీలీల' జస్ట్ ఓకే. తను కొత్తగా ఏదో చేయాలని ట్రై జేసింది గానీ పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఈసారి తన డాన్సింగ్ స్కిల్స్‌ని కూడా పెద్దగా వాడుకోలేదు. మొత్తం 'మాస్ మహారాజా' డామినేషనే నడిచింది. ఇక శివుడిగా నవీన్ చంద్ర తన క్యారెక్టర్ వరకు న్యాయం చేసే ప్రయత్నం అయితే చేశాడు గానీ, దర్శకుడు దాన్ని హ్యాండిల్ చేసిన విధానం చాలా పేలవంగా ఉండటంతో పెద్ద ఇంపాక్ట్ అయితే ఏమీ లేదు. ఇక 'రాజేంద్ర ప్రసాద్' గారు మెప్పించినా ఆయన క్యారెక్టర్ మాత్రం కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండింది. బట్ సెకండ్ హాఫ్‌లో మాత్రం ఆయనకొక మంచి మాస్ మూవ్‌మెంట్ పడింది. ఆయన కూడా ఇరగదీసేశారు. ఇక సినిమాలో చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ కానీ, పెర్ఫార్మన్సెస్ కానీ ఏమీ లేవు. ఇక టెక్నికల్‌గా సినిమా స్ట్రాంగ్‌గానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉండగా సినిమాటోగ్రఫీ అద్దిరిపోయింది. సినిమా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇక భీమ్స్ అందించిన పాటలు బాగుండగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా అండర్‌వెల్మింగ్‌గా ఉండింది. ఏదో 2, 3 సీన్‌లకి తప్ప మోస్ట్‌లీ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా నీరసంగా ఉండింది. హ్యూజ్ డిసప్పాయింట్‌మెంట్. ఇక ఎడిటింగ్ చాలా బెటర్ ఉండాల్సింది. ఇక డెబ్యూ డైరెక్టర్ 'భాను భోగవరపు' విషయానికొస్తే ఆయన పనితనం చాలా లేజీగా ఉంది.
దర్శకుడిగా ఆయన ఒక 2, 3 మాస్ సీన్‌లని బానే హ్యాండిల్ చేసినా, రైటర్‌గా మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ఇది మాస్ జాతర గాదు, మాసిపోయిన జాతర. అది విషయం.